భూములే లక్ష్యంగా బొల్లా బాట, హ్యాబిచువల్ అఫెండర్ అంటూ ఎంపీ లావు ఫైర్. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు లాక్కోవడం, బాధితులను బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టించడం బ్రహ్మనాయుడికి అలవాటయిందని మండిపడ్డారు. మాజీ సైనికులు, మైనారిటీలు, సాధారణ రైతులు భూములను టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయల భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సత్తెనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ, జలాలపురం, వినుకొండ, బ్రాహ్మణపల్లి ప్రాంతాలలో పలువురు బాధితులు భూములను బలవంతంగా హస్తగతం చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. మాజీ సైనికుడు వెంకట్రావు, ముస్లిం మైనారిటీ వ్యక్తి నాగూర్ జోసెఫ్ ఫ్రెడరిక్ వంటి బాధితులు ఇప్పుడు ధైర్యంగా ఫిర్యాదుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల డైరీ ఒప్పందంలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ డైరీ రంగంలోకి రావడం కూడా బుద్ధిపూర్వక మోసమేనని ఎంపీ ఆరోపించారు. రైతు నరేంద్రపై 307 కేసు పెట్టించి జైలుకు పంపిన ఘటనను గుర్తు చేస్తూ, సొంత కేడర్ను కూడా బూతులతో అవమానించే వ్యక్తిత్వం బ్రహ్మనాయుడిదే అంటూ తీవ్ర విమర్శలు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా ఈ భూ కబ్జాల అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించిన ఎంపీ, బొల్లా చేసిన అక్రమాల నుంచి చట్టం ముందు తప్పించుకునే అవకాశం లేదు, త్వరలో అరెస్టు ఖాయం అని వ్యాఖ్యానించారు.